మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజా ఉద్యమ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో కూడా కార్యక్రమం నిర్వహించేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు యాడికి కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన అడ్డుకోవడం కూడా జరిగింది. ఇంటి వద్ద ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. సరే, ఏంటి పోలీసులు ఎందుకని అడ్డుకున్నామని చెప్తున్నారు? మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినటువంటి ప్రజా ఉద్యమ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయి కదా. ఈరోజు మెడికల్ కాలేజీకి ప్రైవేట్ పరం చేయకూడదని నిరసన వ్యక్తం చేయడానికి మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు మేము పోవడం జరుగుతున్నది. మేము మేలు కూడా పెట్టాం. అంటే 8వ తారీఖు మేలు పెట్టి ఈరోజు మేము ప్రోగ్రాం చేస్తామని వాళ్ళే రాత్రి 10:30కు నాకు రిప్లై ఇచ్చి ఎనీ మండల్ ఎక్కడైనా కానీ పెట్టుకోండి, ఈడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, ఎమ్మెల్యే కూడా ప్రోగ్రాం చేస్తున్నాడు. దాంట్లో క్లుప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారే నాకు ఇచ్చింది. దాంట్లో 2000 మందితో ఇక్కడ ఎమ్మెల్యే ప్రోగ్రాం చేస్తున్నాడు కాబట్టి అందరూ జనాలు ఉంటారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాబట్టి మీరు పక్కన ఎన్ని మండల్లో చేసుకోండి అంటే మేము 7 మండలం చేసుకోవడానికి ప్రయత్నించినాము. అక్కడికి పోనీకి ప్రయత్నంలో పోలీసులు వచ్చి ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము యాడికి పెడతాండాము అనేటప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి మేము కూడా యాడికి మండలానికి పెట్టే పరిస్థితి ఉంది, కార్యకర్తలంతా యాక్టివ్గా ఉండండి అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టినారు. పాపం ఇక్కడ తాడిపత్రిలో ఉండే పోలీసులకి ఎట్లంటే ప్రభాకర్ రెడ్డి ఆఫీస్ నుండి ఎలాంటి మెసేజ్ వచ్చినా ఎలాంటి పాపం వాళ్ళు తగ్గినా కూడా అన్నకు తగ్గొచ్చిందేమో మనం తగ్గలేమో అనుకొని వీళ్ళు తగ్గుతారు. ఆ పరిస్థితులలో ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తాను. ఆయన ఆర్డర్ ప్రకారమే నన్ను నిలబెట్టడం జరిగింది. ఇదేం ఎస్పీ గారు చెప్పింటేనో డిఎస్పీ గారు చెప్పింటేనో వాళ్ళ ఆచరణ బట్టి వీళ్ళు మాకు చేయడం లేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే తమ్ముడు తండ్రి ఏది చెప్తే అదే జరుగుతుంది తప్ప ఏం లేదు. మొత్తం మీద పోలీసులు అయితే మాత్రం యాడికి వెళ్లకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక వెళ్లే పరిస్థితి లేకపోవడం తాను కూడా యాడికి కార్యక్రమాన్ని విరమించుకుంటున్నానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. అయితే గతంలో తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఫ్యాక్షన్ చేస్తానని ఆ వ్యాఖ్యలను ఇప్పటికీ కూడా ఆయన సమర్థించుకుంటూనే ఉన్నారు. దేవుడి దేవల్ల కలిసి వస్తే ఆ రోజు పరిస్థితులు వేరేలా ఉంటాయంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తనను సికండి మాదిరిగా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులపై కూడా ఘాటుగా విమర్శించారు. కెమెరా పర్సన్ విజయ్తో నరేష్, TV9 తాడిపత్రి.